ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎండలో ఒక పక్క మండిపోతుంటే రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారంలోనే చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ధర్మశ్రీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు సిద్ధం సభలు అంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన చేస్తున్నారు. మీరు కూడా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. అసలు ఏ విధంగా ఉంది ఎన్నికలు? మాకు మేమంతా సిద్ధం అనే సభ ద్వారా బ్రహ్మాండమైనటువంటి నేను అనకాపల్లి జిల్లాలో విజయవంతమయ్యి అలా ప్రతి ఎక్కడ చూసినా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి సిద్ధం అనే రీతిలో ఆయన ఉత్సాహపరుస్తున్నటువంటి తీరు చూస్తే ఫ్యాను ఇంకా శరవేగంగా పరిగెడుతుంది. చాలా అద్భుతంగా ఫ్యాను గిరాగిరా చాలా చాలా స్పీడ్గా తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే బ్రహ్మాండమైన ఉత్సాహం కేడర్లో కనిపిస్తుంది. ఈరోజు పేదలకి నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన 5 సంవత్సరాలుగా అందించిన తర్వాత పేదలందరూ కూడా మా పక్షానే నిలిచారు. అందుకనే అంత పెద్ద ఎత్తున సభలు ఎందుకు అంత విజయవంతం అవుతున్నాయంటే పేదవాళ్ళు కానీ దారిద్ర్య రేఖ దిగున్నటువంటి దారులు కానీ లేదు అంటే కాస్త కోస్తో ఈరోజు ఒక సామాన్యమైన రైతు కుటుంబీకులు సన్నకారు చిన్నకారు రైతులు కానీ అందరూ కూడా అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటంటే డబ్బు ఇచ్చినా వచ్చేరు ఎవరును ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. అది మిగిలిన ఇప్పుడు కూటమి ఉంది బీజేపీ కానీ లేదు టీడీపీ కానీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ రాలేని పరిస్థితి. మనం అట్లా కాదు, స్వచ్ఛందంగా వస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన కానీ 5 ఏళ్ళు మా ద్వారా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ 5 ఏళ్ళు వాలంటీర్ల ద్వారా అందించినటువంటి ప్రభుత్వ ఫలాలు కానీ ఈ 5 ఏళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధి కానీ క్లియర్గా ప్రజలకి మెచ్చి ఈ సిద్ధం సభకు వచ్చి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్పందన అద్భుతంగా కనబరుస్తున్నారు. అందుకనే ఈరోజు అలాగా అంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ రేపు ఎన్నికలు కూడా సునాయాసంగా మేము ఇంకా స్పీడ్గా ఇంకా కేడర్ని ఇంకా ఉత్సాహభరితంగా చేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో దూసుకొని వెళ్తున్నాం. అందుకని ఈరోజు అవునన్నా కాదన్నా సరే 175 సాధించుకోవాలి అనే రీతిలోనే అందరూ పరిగెడుతున్నాం. ఫ్యాన్ కూడా అంత వేగంగా తిరుగుతుంది. ఒక పక్క ఫ్యాన్ తిరుగుతుంది, మరో పక్క ప్రతిపక్షాలు కూడా చాలా ధీమా ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇంత ధీమా? ప్రతిపక్షాలతో ధీమా కాదు, అది కోమా. మీరు అనుకుంటున్నారు ఆ ధీమా అని, అది కోమా, బయటికి డ్రామా అంతే, అంతకన్నా ఏం కాదు. ప్రతిపక్షాలు ఏంటంటే ఇప్పుడు ఒక్కరిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక నానామంది ఈనాడు రామోజీరావుతో సహా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో సహా దత్తపుత్రుడితో సహా ఈరోజు బీజేపీతో సహా టీడీపీ అందరూ కూడా ఏంటంటే ఒక్కరిని ఎదుర్కోలేము అని దీంతో ఎంతమంది కూటమిగా తయారయ్యారు. బయట కూటమి లోపల కొంపటి ఈ 2 కూడా క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అందుకని ఏంటంటే ఏది ఏమైనా సరే ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము ధీమాగా ఉన్నామని మాత్రం ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. చోడవరం రోడ్లు బాగాలేదని చాలామంది అంటున్నారు. మీరు చూస్తే రాత్రి రోడ్డు వేసిన పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే రియల్గా 89 లక్షలతో మా సొంత నిధులతో ఆ కాంట్రాక్టర్ డొమ్మా కొట్టేసి ఆ కాంట్రాక్టర్ టీడీపీ కాంట్రాక్ట్ అవడం వల్ల ఆ కాంట్రాక్టర్ టీడీపీ అభ్యర్థి కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అవడం వల్ల వాంటెళ్ళి ఆయన ఆపేస్తే ఆపడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నా మీద పోటీ చేస్తున్నారు కేఎస్ఎన్ రాజు లాంటి వాళ్ళు లేదా ఆపండి అని అనడం వల్ల రోడ్డు ఆగిపోయింది. రోడ్డు ఆగినా ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చాం. మాట ప్రకారం మాట పోషించుకోవాలనే ఉద్దేశంతో 89 లక్షల రూపాయలతో మేము సొంత నిధులతో మొత్తం బీటీ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మెయిన్ రోడ్డు చోడవరం పట్టణ ప్రాంతంలో, ఇంకా రూరల్ ప్రాంతంలో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా ఈ 10 రోజులు అవి కూడా గోతులన్నీ కూడా పూడ్చి ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయించేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో 2 సార్లుగా ఎమ్మెల్యేగా చేశారు సీనియర్ నాయకులు. విశాఖ జిల్లాలోనే పూర్తిగా ధర్మశ్రీ అంటే తెలియని వారు ఉంటారు. ఒకసారి మంత్రి పదవి అవకాశం వచ్చిందంట. అది ముందు నా మెయిన్ టార్గెట్ మంత్రి కాదు, ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అవ్వడం కోసం నా తాలూకా మా క్యాడర్ అందరూ శక్తివంతం లేకుండా రకరకాల ఎరేస్తున్నారు. ఎరేసినా సరే పోరా అని అంటున్నారు. ఎరకే ఎవరు కూడా ఉండు, పోరా నీకెందుకురా అంత గేరా, మేము ఎప్పుడు కూడా మా ఎన్నికల జార అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. అందుకని మేము 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిని అందించి బహుమానంగా అందించడం మా జీవన్ క్యాడర్ అందరూ ఉన్నారు. ఆ క్యాడర్కి ఏ క్యాడర్ అయితే ఈరోజు కష్టపడి తిరుగుతున్నారో డెఫినెట్గా ఆ క్యాడర్ని నా హృదయంలో పెట్టుకుని మంచి స్థానం వితిన్ స్పాన్ ఆఫ్ 1 yearలో వాళ్ళ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడమే నా టార్గెట్ తప్ప మంత్రి కాదు. ముందు ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత నా క్యాడర్ని సంతృప్తిపరిచే రీతిలో నేను వెళ్తా. ఇది చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు చెప్తున్నారు. మొదటగా నేను ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిస్తే తర్వాత నేను నా క్యాడర్ని బలపరుస్తూ పూర్తిగా పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. నాయుడు ఆర్టీవీ అనకాపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.